శ్రీలక్ష్మికి క్షమాపణ చెప్తావా లేదంటే శ్రీలక్ష్మి చేతే నీ చెంప కూడా పగలగొట్టించమంటావా? ఆ శ్రీలక్ష్మిని ఒక్క దెబ్బ కొట్టి వదిలేసావత్తయ్యా. ఇంకా 4 తగిలించాల్సింది. లేకపోతే మనింటి వాచ్మెన్లు డ్రైవర్లు తినే పచ్చడి తీసుకొచ్చి మనకు పెడుతుందా? ఆ శ్రీలక్ష్మికి ఎంత ధైర్యం అత్తయ్యా? విలేజ్లో అలానే తింటారనుకుంటా అత్తయ్య. అవే అలవాట్లని మనకు అలవాటు చేయాలనుకుంటుందేమో. మీ తాతయ్య ఉన్నారు కాబట్టి అది బతికిపోయింది, లేదంటే దాని ప్రాణం తీసేసేదాన్ని. కానీ మళ్ళీ అవకాశం రాకుండా పోతుందా? దాని సంగతి తేల్చకుండా ఉంటామా? అమ్మగారు ఇక్కడున్నారా? ఏటమ్మగారు, మీరింకా ఆ పచ్చడి గురించి ఆలోచిస్తున్నారా? మీరు పచ్చడి కావాలని అడిగేసరికి అది ఎక్కడిది ఎవరిది అని ఆలోచించకుండా మీ అందరికీ పెట్టేశాను. అది సరే అమ్మగారు, ఆ పచ్చడి మన డ్రైవర్ రాముల బాబాయిది అని తెలియగానే మీరెందుకట్ట శివంగిలాగా అయిపోయినారు? అట్ట అనుకుంటే మనింటికి కూరగాయలు ఎవరు తెస్తారమ్మగారు? తాగే పాలు యాడ్నుంచి వస్తాయి? మనం కట్టుకునే బట్టలు ఎవరిత్రీసేస్తారమ్మగారు? నువ్విక్కడికెందుకు వచ్చావో అది చెప్పు. ఏటి లేదమ్మగారు, రేపు శ్రీరామనవమి కదా, ఇంటిల్లిపాది రేపు ఉదయాన్నే గుడికెళ్ళాలని పెద్దయ్య గారు చెప్పమన్నారు. అది చెప్పడానికే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. చెప్పావు కదా, ఇక బయలుదేరు. అట్టగే అమ్మగారు. అన్నట్టు ఈ ఆల్ట్ నుంచి మీకు మనింటి పచ్చళ్ళే వడ్డిస్తాను. ఉంటాను. అత్తయ్య, టెంపుల్ అంటే తాతయ్య ఈ శ్రీలక్ష్మికిచ్చే ఇంపార్టెన్స్, అతి మర్యాదలు, ఆ పొగడ్తలు మామూలుగా ఉండవు. ఏదో ఒక కారణం చెప్పి ఎస్కేప్ అయిపోతే బెటర్. అవునత్తయ్య, ఐషు చెప్పింది 100% కరెక్ట్. ఇంట్లో ఆ లక్ష్మి ఒక్కతే ఉన్నట్టు తాతయ్య తన్ని నెత్తిని పెట్టుకుని ఊరేగుతారు. అవి చూస్తూ భరించడం మన వల్ల కాదత్తయ్య. వెళ్దాం. ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని అనుకూలంగా ఎలా మార్చుకోవాలో ఆలోచించాలి. టెంపుల్ అంటే చాలా మంది ఉంటారు. అంతమంది ముందు లక్ష్మిని ఏదో ఒక రకంగా ఇరికించగలిగితే ఈ ఎలివేషన్స్, ఎమోషన్స్ అన్నీ పోయి తల దించుకునేలా చేయొచ్చు. తల మీద పెట్టుకొని ఊరేగే మీ తాతయ్య చేతే స్వయంగా మెడపట్టి బయట గెంటేయచ్చు. సో వెళ్దాం. శ్రీరామనవమి రోజున శ్రీలక్ష్మి మీద ప్రతీకారం తీర్చుకుందాం. అలాగే చేద్దాం చేద్దాం అత్తయ్య. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నమందు సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపై జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ ప్రత్యేకమైన రోజు కేవలం శ్రీరాముడు జన్మించిన రోజు మాత్రమే కాదు. 14 సంవత్సరాల అరణ్యవాసము, రావణ సంహారం తరువాత శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైన శుభ సంఘటన కూడా ఇదే రోజున జరిగిందని భక్తుల విశ్వాసం. అంతేకాదు శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజే జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ శుభదినాన రామాయణ పారాయణం మానసిక ప్రశాంతతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచి
పాపాలను నశింపజేస్తుంది. దాంతోపాటు ఇంట్లో సుఖశాంతులు, లక్ష్మీ కటాక్షము ఇచ్చి దుష్టశక్తుల నుంచి మనకి రక్షణ కల్పిస్తుంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నిజంగానే రామాయణం చదివితే మానసిక ప్రశాంతత కలుగుతుంది అంటే నేను డైలీ చదువుతాను. ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి ఈ రాముడు శాశ్వతంగా బయటికి పంపిస్తాడా? ఆ శ్రీలక్ష్మిని బయటికి పంపించేస్తాడంటే మేం కూడా చదువుతాం అత్తయ్య. ధర్మ మార్గంలో నడవడానికి, కష్టాల నుంచి బయటపడటానికి మరియు కోరికలు సిద్ధించడానికి రామాయణ పఠనం ఎంతో విశిష్టమైంది. మ్యాడీ నుండి లక్ష్మిని దూరం చేసి మ్యాడీని నా సొంతం చేసుకోవాలన్న కోరిక సిద్ధిస్తుంది అంటే నేను కూడా రామాయణం చదువుతాను. నా కోరిక తీరేలా చూడు స్వామి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అంటే రామ అనే పదాన్ని 3 సార్లు స్మరిస్తే ఒక్కసారి విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాకుండా శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది. నా మ్యాడీ నాకు దక్కుతాడు అంటే 3 సార్లేంటి 30 సార్లైనా స్మరిస్తాను. ఆ దరిద్రాన్ని మా గుమ్మం నుంచి బయటికి పంపించేసి మా సింధుని మా ఇంటికి రప్పిస్తే నేను రామకోటే రాస్తాను. రామ అనే శబ్దాన్ని నోరారా పలికితే చాలు సకల పాపాలు తొలగిపోతాయని పురాణ ప్రసిద్ధి. అలాంటి శ్రీరాముడి కళ్యాణం మనందరికీ మహాపర్వదినం. ఈ మహాపర్వదినాన్ని పూజలతో, వేదమంత్రాలతో ప్రారంభించాల్సిన శుభగడియలు రాబోతున్నాయి. కళ్యాణం కోసం ముస్తాబైన మిథిలాపురి మహారాజు రాజశ్రీ జనక మహారాజు గారి జ్యేష్ఠ పుత్రిక చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతమ్మ వారిని తీసుకురమ్మనండయ్యా. అమ్మా శ్రీలక్ష్మి, నేనిచ్చిన స్ట్రోక్కి ఇంట్లోనే ఏదో ఒక మూలను పడుంటుంది అనుకున్నాను. కానీ నేనిచ్చింది అసలు స్ట్రోకే కాదన్నట్టు రెడీ అయ్యి టెంపుల్కొచ్చింది. చెప్తాను దీని సంగతి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ.